వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసండి పిల్లలు కానీ పెద్దలు కానీ ఎంతో ఇష్టంగా తినే కురుకురే రెసిపీ అనేది ప్రిపేర్ చేసుకుందామండి. ఇది క్రిస్పీగా అలాగే సేమ్ అదే విధంగా మసాలా కూడా మనం ప్రిపేర్ చేసుకొని టేస్ట్ అనేది కూడా చాలా బాగుంటుందండి. ఇది ఈవినింగ్ మనము టీ టైంలో స్నాక్లో కానీ అలాగే పిల్లలు కానీ స్కూల్ నుంచి వచ్చేలోపు అప్పటికప్పుడు సింపుల్గా చేసి పెట్టుకోవచ్చండి. టేస్ట్ అనేది కూడా సేమ్ అదే విధంగా చాలా బాగుంటుందండి. మనం కురుకురే ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఇలా ఒక కడాయి అనేది ముందుగానే తీసుకొని ఇప్పుడు దీంట్లోనే ఒక 1 కప్పు బియ్యం పిండి అనేది యాడ్ చేసుకున్నానండి. దీంట్లోనే ఇప్పుడు పావు కప్పు శనగపిండిని కూడా యాడ్ చేసుకొని అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ గోధుమ పిండి అనేది యాడ్ చేసుకున్నానండి. ఇప్పుడు దీంట్లోనే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా, మన రుచికి సరిపడా సాల్ట్ అనేది కూడా కొంచెం యాడ్ చేసుకున్నానండి. ఇప్పుడు ఈ పిండి అంతా మనం ఒకసారి మొత్తం అంతా కలుపుకొని ఇప్పుడు దీంట్లోనే మనమైతే వాటర్ అనేది నేను ఏ కప్పుతో అయితే రైస్ ఫ్లోర్ అనేది తీసుకున్నానో అదే కప్పుతో నేను ఒక 2 కప్పుల వాటర్ అనేది తీసుకున్నానండి. ఇప్పుడు ఈ పిండి అంతా మొత్తం ఇలా లిక్విడ్ ఫామ్లో అయ్యే వరకు ఇలా మిక్స్ అయితే చేసుకోవాలండి. చూడండి పిండి అనేది ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు ఈ పిండి అనేది మనం స్టవ్ పైన ఈ కడాయి పెట్టేసుకొని మనము పిండి అనేది ఇలా దగ్గర పడే వరకు కలుపుకుంటూనే మనము స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా పిండి అనేది దగ్గర పడే వరకు ఇలా ఉడికించుకోవాలండి. ఇలా దగ్గర పడ్డాక దీంట్లోనే ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్ల నెయ్యి అనేది కూడా యాడ్ చేసుకొని మనము ఇంకొక 2-3 నిమిషాల పాటు ఇలా మిక్స్ చేసుకుంటూ పిండి అనేది ఉడికించుకుంటే పిండి అనేది మనకి దగ్గర పడిపోతుందండి. చూడండి ఇలా దగ్గర పడిపోయాక ఇప్పుడు మూత పెట్టి స్టవ్ అయితే ఆపేసుకున్నానండి. మూత పెట్టి ఒక 2-3 నిమిషాల పాటు చల్లార్చుకొని ఇప్పుడు దీంట్లోనే ఒక 1 టేబుల్ స్పూన్ కార్న్‌ఫ్లవర్ అనేది యాడ్ చేసుకున్నానండి. ఇప్పుడు మనం ఈ కార్న్‌ఫ్లవర్ కూడా పిండికంతా పట్టేలాగా ఇలా పిండి ముద్దలాగా అయితే ప్రిపేర్ చేసి తీసుకున్నానండి. మనం ప్రిపేర్ చేసుకునే పిండి ముద్దలోంచి చిన్న చిన్న బాల్స్ అనేది తీసుకొని మన చేతులకు అనేది ఆయిల్ అనేది అప్లై చేసి ఇలాగా మన వేళ్ళ పైన కురుకురే షేప్ వచ్చేలాగా అయితే చూడండి ఈ విధంగా రోల్ అనేది చేసి తీసుకోవాలండి. మిగతా వాటిని కూడా సేమ్ ఇదే విధంగా ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ పైన అయితే ఇలా ఒక కడాయి అనేది పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అనేది యాడ్ చేసి ఆయిల్ వేడెక్కాక మనం ప్రిపేర్ చేసుకున్న కురుకురేస్ అన్ని యాడ్ చేసుకొని ఇప్పుడు ఇవనేది ఇలా కొంచెం ఒకవైపు వేగాక ఇంకో వైపు అనేది ఇలా కొంచెం టర్న్ చేసుకొని మనం ఇవి క్రిస్పీగా అయ్యే వరకు రంగు మారే వరకు అయితే మనం ఇవనేది వేయించుకోవాలండి. చూడండి ఈ విధంగా కొంచెం రంగు మారి క్రిస్పీగా రెడీ అయ్యాక మనం ఆయిల్లోంచి అయితే తీసేసుకుందామండి. కురుకురే అనేది వేగిపోయింది. నేను మిగతా వాటిని కూడా సేమ్ ఇదే విధంగా డీప్ ఫ్రై అనేది చేసి తీసుకున్నానండి. ఇప్పుడు మసాలా ప్రిపేర్ చేసుకోవడానికి ఇప్పుడు దీంట్లోనే ఒక 1 టేబుల్ స్పూన్ కారము అలాగే మన రుచికి సరిపడా సాల్ట్ అనేది కూడా యాడ్ చేసుకొని ఇప్పుడు దీంట్లోనే కొంచెం చాట్ మసాలా అలాగే డ్రై మ్యాంగో పౌడర్ అనేది ఒక 1 టేబుల్ స్పూన్ అనేది యాడ్ చేసుకున్నానండి. ఇప్పుడు మనము ఇదంతా మన కురుకురేకి పట్టేలాగా ఇలా బాగా అయితే మిక్స్ చేసుకొని తీసుకుంటే మన కురుకురే అనేది రెడీ అయిపోయిందండి. సేమ్ అదే టేస్ట్ తోటి క్రంచీగా టేస్ట్ అనేది చాలా బాగా వచ్చిందండి. ఇది టీ టైంలోకి కానీ పిల్లలు ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చేలోపు అప్పటికప్పుడు మనం వేడివేడిగా చేసిస్తే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. టేస్ట్ అనేది చాలా బాగా వచ్చింది. ఈ కురుకురే రెసిపీ అనేది మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో కామెంట్స్ చేయండి. అలాగే ప్లీజ్ లైక్ చేయండి. నా మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియోస్.